జట్టులో మహామహులున్న ఒలింపిక్స్ లో మెడల్స్ తెచ్చినా ఆసియా కప్ లో మాత్రం కప్పు కొట్టాలన్నది 8 ఏళ్లుగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరదించుతూ హాకీ ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో 4-1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాను మట్టి కరిపించింది. వరుస విరామాల్లో టీమిండియా గోల్స్ ని సాధించి ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. సౌత్ కొరియా చివర్లో గోల్ సాధించినా ఒత్తిడి పెరిగి చేతులెత్తేసింది. ఈ గెలుపుతో భారత జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రపంచ కప్ కు అర్హత సాధించింది. బీహార్లోని రాజ్గిర్లో జరిగిన ఫైనల్లో హర్మన్ ప్రీత్ సింగ్ సేన సౌత్ కొరియాపై ఓ రేంజ్లో విరుచుకుపడింది. లీగ్ దశ నుంచి తిరుగులేని ఆధిపత్యంతో టైటిల్ను కొల్లగొట్టింది. సూపర్ 4లో చైనాపై 7-0తో గెలుపొందిన భారత్ ఫైనల్లోనూ అదే ప్రదర్శనను కొనసాగించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి 4-1తో సౌత్ కొరియాను మట్టి కనిపించింది. ఇంతకుముందు 2003, 2007, 2017లో ఆసియా కప్ను భారత్ గెలుచుకుంది. సుఖ్జీత్, దిల్ప్రీత్, అమిత్ భారత్ తరపున గోల్ సాధించారు. 30వ సెకండ్లో సుఖ్జీత్ సింగ్ తొలి గోల్ చేశాడు. రెండవ క్వార్టర్లో దిల్ప్రీత్ ఒక గోల్ చేశాడు. 45వ నిమిషంలో దిల్ప్రీత్ సింగ్ మళ్లీ గోల్ చేశాడు. 50వ నిమిషంలో అమిత్ గోల్ చేసి భారత ఆధిక్యాన్ని బలోపేతం చేశాడు. 51వ నిమిషంలో కొరియా మ్యాచ్లో తొలి గోల్ చేసింది. తొలి అర్ధభాగంలో గోల్ ప్రయత్నాలను అడ్డుకున్నారు. అయితే రెండో అర్ధభాగంలో సుఖ్జీత్ సింగ్ తొలి గోల్ను అందించాడు. అనంతరం దిల్ప్రీత్ సింగ్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. కాసేపటికి అతడే మరో గోల్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. అనంతరం పెనాల్టీ కార్నర్ను అమిత్ రోహిదాస్ గోల్గా మలిచాడు. ఆ తర్వాత లభించిన పీసీని కొరియా సద్వినియోగం చేసుకుని ఖాతా తెరిచింది. అప్పటికే భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. చివరి వరకు మరో గోల్ చేసేందుకు పోరాడారు. కానీ భారత డిఫెండర్లు వాళ్ళ ఎత్తుల్ని చిత్తు చేశారు. ఆసియా కప్ లో మాత్రం కప్పు కొట్టాలన్నది 8 ఏళ్లుగా భారత్ కు మిగిలిపోయింది. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరదించుతూ హాకీ ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. అయితే ఫైనల్స్ లో మాత్రం 4-1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్స్ సౌత్ కొరియాను మట్టి కరిపించింది. సౌత్ కొరియా ఒక్క గోల్ ని కొట్టే టైంకే భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. వరుస విరామాల్లో టీమిండియా గోల్స్ ని సాధించింది. ప్రత్యర్థిపైన ముందుగానే ఆధిపత్యాన్ని చెలాయించింది. సౌత్ కొరియా చివర్లో గోల్ సాధించినా ఒత్తిడి పెరగడంతో చేతులెత్తేసింది.